హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే నేను ఎక్కడ గోకర్ణలో నేను ఉన్న రూమ్కి వెళ్ళే దారి అండి ఇది. నేను బీచ్నే ఎక్కువగా మీకు చూపించాను, బీచ్ సైడ్ నుంచే ఎక్కువ చూపించాను. కానీ నిజానికి బ్యాక్ సైడ్ నుంచి కూడా కేఫ్లకి దారి ఉందన్నమాట. ఆ రూమ్స్కి వెళ్ళడానికి మేము స్టార్టింగ్లో ఇక్కడి నుంచే వెళ్ళాము. ఆ దారి అలాగే వాళ్ళు కేఫ్లో వాళ్ళు వాడే అంటే అక్కడ వాళ్ళకి వాడే ఫుడ్ ఐటమ్స్లో వెజిటేబుల్స్ కానీ అన్నీ వాళ్ళు పండించేవి అంతా ఇక్కడే పండించుకుంటారు. వాళ్ళు బ్యాక్ సైడ్ అంతా పండించుకుంటారు. అదంతా నేను చూపిస్తాను. ఇలా వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళాలి. ఎక్కడికక్కడ అంతా సెక్యూరిటీ ఉంటుంది, భయం అయితే ఉండదు. బ్యాక్ సైడ్ అంతా ఓపెన్గా, ఫ్రంట్ అంతా బీచ్ ఉంటుంది. నేనైతే మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ఈ దారి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. రూమ్కి వెళ్ళాలంటే బ్యాగ్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాలి. డైరెక్ట్ కార్ అయితే మనకి రూమ్స్ దాకా వెళ్ళదు. పార్కింగ్ ప్లేస్లో పెట్టేసుకొని నడుచుకుంటూ ఇక్కడంతా బ్యాగ్స్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడంతా వాళ్ళు వెజిటేబుల్స్, ఆకుకూరలు అవన్నీ వేస్తున్నారనమాట. ఇదంతా నేనైతే చూపిస్తాను. తర్వాత అట్లాగే కేఫ్కి వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు అనమాట. కేఫ్ అక్కడ ఫుడ్ తినేదానికి ఒక షెల్టర్ లాగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే బీచ్ వ్యూ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి తింటూ బీచ్ని చూస్తూ ఉండొచ్చు. చాలా ఎంత బాగుంటుందంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా వెజిటేబుల్స్ ఉన్నారు, ఆకుకూరలు కూడా వేస్తున్నారు. ఇవన్నీ మాకు పెట్టే ఫుడ్కి ఫ్రెష్గా ఏ రోజుకు ఆ రోజు. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఫిష్ అయితే అప్పటికప్పుడే పట్టుకొని వచ్చి మార్నింగ్ వెళ్తారు, వెళ్ళి 9 కల్లా వచ్చేస్తారు. అది ఎన్వి తినే వాళ్ళకి. అది మాలాంటి వాళ్ళకైతే ఎన్వి తినని వాళ్ళకి వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. నేను అవన్నీ చూపిస్తూ ఉంటాను మీకు. చూడండి, వీడియో అయితే చిన్నది. మొత్తం కేఫ్ అక్కడ చుట్టుపక్కల ఎలా ఉంది, బ్యాక్ సైడ్ నుంచి మేము ఎలా వెళ్ళాము అనేది చూపిస్తాను.